చాలా సంతోషం మీ మధ్యలోకి రావడానికి. దేవుడు తన చిత్తం చొప్పున, తన సంకల్పం చొప్పున ఈ విధంగా మీ మధ్యలోకి తీసుకొచ్చినాడనేది నేను నమ్ముతా. హెబ్రోన్ ప్రార్థనా మందిరాన్ని ప్రేమించి ఈ విధంగా మనమందరము కూర్చొని ప్రభువుని ఆరాధించాలనే ప్రభు ఆశ, ప్రభువు వాంఛ ఉన్నది. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అందరూ కలిసి బిగ్గరగా చదువుదాము. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఎవరి చేత రక్షిస్తాడంట? యెహోవా. తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఈ లోకములో ఎన్నో ఆస్తులు, అందము, హోదా, ఐశ్వర్యము అన్ని ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నిన్ను రక్షించగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ఘనమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన, సకల ఆశీర్వచమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి ఈ ప్రభు దినంలో ప్రభా తండ్రి హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ విధంగా ప్రభా తండ్రి నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను హెచ్చించాలని నువ్వు కోరిన విధానంలో మేము ప్రభా తండ్రి నిన్ను ఆరాధించడానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నా. మరొకసారి ప్రభా తండ్రి పాటలలో నువ్వు మా సాయం చేస్తూ వచ్చినావు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ప్రభా తండ్రి. అదే విధంగా వాక్యం కూడా తెరవబడిన ఆకాశము నుండి నీ గుప్పిళ్ళు విప్పి నీ ప్రజలు మేలు కొరకు, నీ ప్రజలు ఆదరించడం కొరకు, నీ ప్రజలను పురికొల్పడానికి నిన్ను ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా ప్రభా నిన్ను ఘనపరచాలో నీ వాక్యపు వెలుగులో నీ ప్రజలను ప్రభా పురికొల్పవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నా. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ దాసుని నీ గాయపడిన హస్తాల ద్వారా ముట్టి స్వస్థపరిచి ధైర్యపరచు. అద్భుతంగా ప్రభా తండ్రి నీ దాసుని లేపినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఆది నుంచి అంతం వరకు జరుగుతున్న ప్రతి పరిచర్లో నీ మహిమార్థంగా జరగడానికి సాయం చేయి. సండే స్కూల్ పిల్లల విషయంలో సండే స్కూల్ టీచర్ కు మంచి జ్ఞానం, తెలివిని అనుగ్రహించు. అదే విధంగా బల్ల మెసేజ్ లో మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ బల్లలో పాలు పొందడానికి కృప చూపవలసిందిగా కోరుతూ ప్రభా హెబ్రోన్ ప్రార్థన మందిరంలో యెహోవా ఆత్మ సంచారము చేస్తుంది. నిజంగా ఇక్కడ దేవుడున్నాడు, దేవుని ప్రసన్నత, దేవుని తాకిడి ఉంది అని గుర్తెరగడానికి ప్రభా తండ్రి ఎవరే గాని అటు ఇటు చూడకోకుండా వారి హృదయము వాక్యం వైపు ఏకాగ్రత ఉండడానికి సాయం చేయవలసిందిగా కోరుతూ ఇంటికాడున్న కలవరాలు, ఇంటికాడున్న సమస్యలన్నీ వదిలేసి నా ప్రభువు నాకున్నాడనే ధైర్యముతో నిన్ను ఆరాధించడానికి నువ్వు సాయం చేయవలసిందిగా కోరుతూ ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినావు. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేస్తావని నమ్మి స్తుతిస్తూ మనుషుని మరుగుపరిచి యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని మహింపరచడానికి కృప చూపినావని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమైందనేది నేను గుర్తెరుగుతా. ఎందుకంటే గత 4 నెలల నుంచి ఈ మధ్యలోకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వీలు కావట్లే. ప్రభు తన దాసుని నిలబెట్టుకొని ఎన్నో పర్యాయములు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని సంధిస్తూ వచ్చినాడు. అదేవిధంగా నేను కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి మీ మధ్యలోకి వచ్చి మీ మధ్యలో వాక్యం పంచుకోవాలని దేవుని ఆశ అయింది, దేవుని చిత్తమైంది. అందుకే ఇది మీ మధ్యలో నిలబడుతున్నా. హోషేయ గ్రంథం చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. అయితే యూదా వారి ఎడల
జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? యెహోవా నమ్ముకున్న తన ప్రజలను, యెహోవా ఏర్పరచుకున్న తన ప్రజలను. యెహోవా ఏర్పరచుకోవడమే కాదు గాని దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వారిని రక్షించును. ఒక వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు చేయడమే కాదు గాని దేవుడు నీ హృదయంలో పెట్టిన ఉద్దేశాలు దేవుని ఘనపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రణాళిక అయింది. చాలా మంది ఏమనుకుంటామంటే, మా జీవితంలో ఏం చేసినాడు, మేము ఎందుకో ఆరాధన చేయాలా అంటాము. నేనంట యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఈ భూమి మీద నడిపిస్తున్నందుకు, ఈ భూమి మీద బ్రతికించినందుకు, ఈ భూమి మీద నువ్వు ఉన్న విధానాన్ని బట్టి ప్రభువును ఆరాధించాలా. ఎక్కడి నుంచి రక్షిస్తూ వచ్చినాడనే నా అంశం. రక్షకుడు ఎటువంటి దినంలో రక్షిస్తూ వచ్చినాడు, ఏ కోణంలో రక్షిస్తూ వచ్చినాడు? ఆ రక్షకుడైన యెహోవా చేతనే. ఈ భూమి మీద నువ్వు ఎన్ని చేసినా కూడా నిన్ను నీవు రక్షించుకోలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక పాపాత్ముడైన మానవుని రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. తన ప్రాణం బలిగా అర్పించడమే కాదు కానీ కలవరి శిలువలో తనను వేలాడదీస్తూ వచ్చినాడు. ఒక వ్యక్తిని రక్షించడానికి చేసిన త్యాగము, పాపాత్ముడైన మానవుని పైన ఇంత కనికరము చూపిన ప్రభువును నీవు నేను ఆరాధించాలనే ప్రభువు కోరుతున్నాడు. మనం ఏమంటామంటే, ఆరాధన అంటేనే వస్తుంది మనకు బాధ, ఏం చేద్దాంలే, మన జీవితంలో ఏమి చేయలే కదా అంటాం. అంతేనా కదా? మీరు అరవకూడదు. మీ పిల్లలను సైలెంట్గా కూర్చోబెట్టండి. నేను మంచిగా చెప్తున్నా. తర్వాత మీ పిల్లలతో పాటు మీరు కూడా అరిస్తే వాక్యం మీద ఏకాగ్రత పోయి లోకం మీదికి పోతుంది. లోకం తీసుకొచ్చి మందిరంలో కలపకూడదు అంటా నేను. ఓకేనా? ఎక్కడి నుంచి రక్షిస్తూ వచ్చినాడనేది నేను 5 అంతల విధాలుగా మీ రక్షణను ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడనేది 1 తిమోతి రాసిన పత్రిక చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి చదవండి సిస్టర్. ఆ ఆ ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మిదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఇట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో ప్రధానుడు అంటున్నాడు యేసు ప్రభు అంటే, పాపాత్ముడైన మానవుడు, పాపములో చనిపోతున్న మానవుడు, పాపానికి పరితపిస్తున్న మానవుడు, పాపంలో కొట్టుమిట్టాడుతున్న మానవుడు, పాపానికి తన కాళ్ళు ఊగుతున్న మానవుని రక్షించడానికి, అటువంటి పాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వస్తూ వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? మంచిగా చెప్పాలా మీరు చాలా మంచి ఆత్మీయమైన సేవకుల దగ్గర ఉన్నారు. మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ వస్తే నా దగ్గర నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది. మీరే చెప్పకపోతే నేను ఎందుకు వీడికి వచ్చి? అంతేనా కాదా? ఎక్కడి నుంచి రక్షించినాడు? పాపముల నుంచి. నిన్న పాపాలను క్షమించడానికి ఈ లోకంలో ఏ దేవుడు, ఏ దేవత, ఎటువంటి వారు లేరు. అటువంటి పాపాత్ముడైన మానవుని రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఆ మహిమను వదులుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ ప్రభువును నీవు నేను ఆరాధించాలా. ఒక మానవుని పాపాలు క్షమించబడతాయా? చెప్పాలా మీరు? క్షమించబడతాయా లేదా? ఇట్లంటే ఏమని అర్థం? ఎస్సా కాదా? ఇట్లంటే ఏమని అర్థం? ఇట్లంటే అవును, ఇట్లంటే కాదు, అంతేగా మరి. క్షమించబడతాయా? మానవుడు పతనానికి దారి తీస్తున్న మానవుడు, పాపానికి తన కాళ్ళు పరిగెత్తుతున్న మానవుడు, పాపంలో కొట్టుమిట్టాడుతున్న మానవుడు, పాపం వైపు పరిగెత్తుతున్న మానవుని రక్షించడానికి ఎవరు దిగి వస్తున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎంత గొప్ప త్యాగము చేస్తూ వచ్చినాడు ప్రభువు. అది నీ హృదయంలో ఉప్పొంగితే, నీ హృదయంలో తలపోసుకుంటే, నీ హృదయంలో హెచ్చిస్తే,
నిజమే కదా. ఒకప్పుడు లోక పాపములో జీవిస్తున్న మానవుని నన్ను, ఒకప్పుడు లోకానుసారంగా పరిగెత్తుతున్న నన్ను, ఒకప్పుడు లోక కోరికల కొరకు నేను పరితపిస్తున్న నన్ను, అటువంటి పాపాత్ముణ్ణి విడిపించి రక్షించడమే కాదు గాని హెబ్రోను ప్రార్థన మందిరంలో నిన్ను కూర్చోబెట్టి నీ గొంతులో ఊపిరించి ఆ గొంతులో నుంచి మెల్లనైన స్వరం ద్వారా ప్రభువును ఆరాధించాలనే ఆయన ఆశ. ఏం ఆశ ఆయనది? ఎక్కడి నుంచి విడిపించినాడు? నేను అడుగుతూ వస్తా మధ్యలో. మీ సేవకుడు ఎట్ట అడుగుతాడో నేను కూడా అట్లే అడుగుతూ వస్తా. ఒకటి ఏంది? ఫస్ట్ పాపముల నుంచి రక్షించినాడు. అంటే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. వాక్యము అంటే ఏంటి? దేవుడు యోహాను సువార్త 1:1 ఏముంది? చదవాల. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడైన దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. ఎంత గొప్ప త్యాగం అండి! ఈ వాక్యమైన దేవుడు నీ దగ్గరకు వచ్చి పాపముల నుంచి విడిపించడమే కాదు, పాపముల నుంచి రక్షించడమే కాదు, సృష్టికర్త అయిన దేవుడు ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము నీతో ముచ్చటించడానికి కూడా వచ్చినాడు. ఏం చేయడానికి వచ్చినాడు? మాట్లాడడానికి వచ్చినాడు. ఎంత గొప్ప వాక్యం ఈ దేవుడు! ఈ దేవుని నీవు నేను ఆరాధించడానికి ఒక ప్రణాళిక పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిన్ను పాపములో నుంచి రక్షించడమే కాదు, వాక్యమైన దేవుని దగ్గర కూర్చోబెట్టడమే కాదు, అటువంటి వారిలో ప్రధానుడైన దేవుడు. నిజమే ప్రభువా, నా పాపములు అయితే క్షమించబడవు. నా పాపములు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎంత అన్నదానం చేసినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా పాపములను క్షమించటకు ఈ భూమి మీద ఏ వ్యక్తి లేడు, ఒక యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త ద్వారా తప్ప. ఆయన ప్రాణము బలిగా అర్పించడం ద్వారానే మన పాపములను క్షమించబడుతూ వచ్చినాయి. పాపముల నుంచి రక్షించుటకు యేసుక్రీస్తు లోకంకి వచ్చినావు. నిజమే ప్రభువా, గత జీవితము జ్ఞాపకం చేసుకో. ఎంత పాపాత్మురాలైన వ్యక్తులో, ఎంత పాపాత్ముడైన మానవులమో. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పాపపు తలంపులు, పాపపు క్రియలు, పాపపు మాటలు, పాపపు చూపు, పాపములోనే ఆరితేరిపోతున్న పాపాత్ముడైన మానవుని విడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడు దిగి వచ్చినాడు. ఈ పాపముల నుంచి విడిపించినావు. నేను నిన్ను ఆరాధన చేస్తా ప్రభువా, నీకు కృతజ్ఞుడను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాని ప్రభువును ఆరాధించి ఘనపరిచే వారిగా ఉండాలా. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవాల. శరీరధారైన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరింపబడెను. ఎక్కడి నుంచి రక్షించినాడంటే ఇది మరణము నుంచి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట చెప్పకపోతే దేవుడు కూడా మహిమపరచబడాడంట. ఒక వ్యక్తి మరణము నుంచి రక్షించగలుగుతాడా? ఒక వ్యక్తి పాపపు మరణము నుంచి విడిపించగలుగుతాడా? ఏ మానవుడు మరణమును జయించలేడు. అటువంటి మరణము నుంచి జయించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి దిగి రావడమే కాదు గాని మరణములో నుంచి నిన్ను జీవములోకి దాటిస్తూ వచ్చినాడు. చూడండి, ఇది వినాల మీరు మంచిగా. ఒక యవ్వనస్తుడు 2016, 14, 15, 16 మధ్యలో నాతో పాటు ఉన్న యవ్వనస్తుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మంచిగా వినాల నేను చెప్పేది. ఇది ఏ క్యాన్సరు? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తి బాగుపడతాడా? బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తి స్వస్థపరచబడతాడా? బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వ్యక్తి మళ్ళా ఈ లోకంలో జీవిస్తాడని ధైర్యం వస్తుందా? రాదు. యశోద హాస్పిటల్, పంజాగుట్ట, హైదరాబాద్. మంచి యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు అన్నారు, ఇది బ్లడ్ క్యాన్సర్, ఈ వ్యక్తి బ్రతకడు, కొన్ని రోజులు బ్రతుకుతాడు అని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఈ వ్యక్తి బ్రతకడు, కొన్ని రోజులు బ్రతుకుతాడని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది.
యవ్వనస్తుడు 22 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడికి ఒక్కడే కొడుకు, తల్లిదండ్రుల నుంచి ఒక్కడే కొడుకు, అన్ని జనుల నుంచి రక్షింపబడిన వ్యక్తి. అటువంటి సమయంలో ప్రభు అదే మందిరంలో నేను కూడా ఉన్నా. ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు, ఇది మరణకరమైన రోగము కాదు, నా మహిమ నిమిత్తమే ఈ రోగము నేను సృజించిన అని స్పష్టంగా యోహాను సువార్త 5-6 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చాలా. అయితే మాట్లాడుతూ వస్తే సేవకులకు చెప్పినాం, విశ్వాసులంతా సంఘమంతా కలిసి ఉపవాస ప్రార్థన పెట్టినారు. ఆ వ్యక్తి కొరకు ఏం ప్రార్థన పెట్టినారు? ఉపవాస ప్రార్థన పెట్టినారు. ఒక వ్యక్తి మరణము నుంచి రక్షించగల మానవుడు లేడు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. డాక్టర్లకు పరమ డాక్టరు, వైద్యుడికి పరమ వైద్యుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అటువంటి వ్యక్తి మన ప్రభువు. అయితే మరణము సంభవిస్తుంది, కొంత దినాలైతే చనిపోతాడన్నాడు. మంచిదే, సంతోషం. అయితే వారము గడిచింది, బతికున్నాడు. 2 వారాలైనాయి, గడిచింది, బ్రతికున్నాడు. ఆయన ఏమన్నాడంటే 1-2 నెలలు అన్నాడు అంతే. ఇమీడియట్లీ చనిపోతాడు ఈయన అన్నాడు. బ్లడ్ అంతా క్యాన్సరే, చనిపోతాడు. వారమైంది, నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎక్కడే గాని నెలకు 2 నెలలకు చనిపోతాడన్న వ్యక్తి చనిపోవట్లేదు. అయితే ఆ వ్యక్తిని ప్రతి విశ్వాసి పోయి దర్శిస్తున్నాడు, ప్రతి విశ్వాసి పోయి ప్రార్థన చేస్తున్నారు. ఆ యశోద హాస్పిటల్ హైయెస్ట్ లిస్ట్ ఎవరిదంటే ఈ వ్యక్తి కొరకు విజిటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ వ్యక్తి కొరకు పోయి ప్రార్థన చేసి ఆదరించిన వారే ఎక్కువ ఉన్నారు. అయితే ఆ విధంగా పోతున్నారు. వస్తుంటే అప్పుడు డాక్టర్లు కూడా అడిగినారంట, ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ వ్యక్తి కొరకు ఇంతగా వచ్చి వీరు ప్రార్థన చేసి ఈ విధంగా దర్శిస్తున్నారంటే, ఈ వ్యక్తి ఒక విశ్వాసి, ఈ వ్యక్తి చర్చికి వెళ్తాడు, ఈ వ్యక్తి సంఘస్థులందరూ వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేసి దర్శిస్తున్నారు. ఆ విధంగా కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినాడు. అయితే ఇంకా మళ్ళా టెస్ట్ చేయాలా లేదా? చేయాలా. టెస్ట్లకు ఇచ్చినాడు తన బ్లడ్ అంతా. టెస్ట్లకు ఇచ్చినప్పుడు అద్భుతము, అరే డాక్టర్లు ఏం చెప్పినారు, 1-2 నెలలకు చనిపోతాడంటే అదే బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్. నమ్ముతారా మీరు? ఈరోజు పెళ్లి చేసుకున్నాడు, చక్కగా 2 పిల్లలు పుట్టినారు. ఎంత చక్కని మహిమ. నాతోనే ఉన్నాడండి, ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో. పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి కాకముందు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు చనిపోతాడు, తనకు పిల్లను కూడా ఇవ్వరనే స్థితి అది. కానీ అదే మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మరణం నుంచి రక్షించగల దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ హెబ్రోన్ ప్రార్థన మందిరానికి వస్తున్న ఓ విశ్వాసి, నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధ ఉన్నప్పటికీ, ఎటువంటి రోగం ఉన్నప్పటికీ, ఎటువంటి వేదన ఉన్నప్పటికీ, సృష్టికర్త అయిన దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన ద్వారా నీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అదే. సంఘం అంటే ప్రార్థన చేయాలా, ఏం చేయాలా? అద్భుతంగా ఆ వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందినాడు, మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టినారు, చక్కగా దేవుని మహిమార్థంగా ఈరోజు ఒక విశ్వాసిగా వచ్చి కూర్చొని పోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న మరణము నుంచి రక్షింపగల దేవుడు మన దేవుడు. ప్రభువా, నువ్వు మరణ పడగల మీద ఉన్నటప్పుడు ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, మరణం నిన్ను వెంటాడేటప్పుడు నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, మరణం నిన్ను వెంబడించేటప్పుడు నీ బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, ఏ వ్యక్తి నిన్ను దర్శించకపోయినా సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడే మరణము నుంచి నిన్ను రక్షించగల దేవుడు. ఆ దేవుని ఆరాధించడానికి నీ హృదయాన్ని తెప్పరిల్లా చేయి. నమ్ముతావా ఎవరైనా? అద్భుతం. మనకు చిన్న రోగం వస్తే ఆయనలో ఉన్న విశ్వాసాన్ని కూడా మనం తీస్తామా లేదా? ఎందుకు? శరీరంలో ఉన్నాం, మానవులుగా ఉన్నాం కాబట్టి ఆ రోగం వచ్చింది, ఈ రోగము ఇంకెప్పుడు పోతాది అనుకుంటావు. ఎప్పుడు పోతాది అనుకున్నటప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నీ సహాయ స్థితిలో, నీ సురహ స్థితిలో, ఎటువంటి ఆధారము లేనప్పుడు, ఎటువంటి ధైర్యము లేనప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయనను మరణము నుంచి రక్షింపగల దేవుడు మన దేవుడు. ఆ విధంగా ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినప్పుడు అద్భుతమైన సాక్ష్యము,
అందుకే శరీరధార అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించుము. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎన్నిసార్లు మరణం నుంచి రక్షింపబడలేదు. నీవు నేను మరణముతో కొనవీపుడితో కొట్టుమిట్టాడేటప్పుడు కరోనా 2019 నుంచి స్టార్ట్ చేస్తే 2023 వరకు కరోనా తాకుతే కరోనా, దగ్గుతే కరోనా, ముట్టుతే కరోనా, తుమ్మితే కరోనా, కరోనాకే భయపడి కాలకల్పంలో గడిచిపోయిన వారు కోకలకుంటే కరోనా నుంచి నిన్ను విడిపించి కరోనా నీ దరిదాపులకు రాకుండా రక్షించిన గల దేవుని ఆరాధించడానికి నీ హృదయం ఏ విధంగా దృక్పథముతో తలపోసుకుంటున్నావు? ఎంతో మందిని చూస్తున్నా. వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ఎంతమంది? వ్యాక్సిన్ ప్రాణ భయం ఉంటే వ్యాక్సిన్ వేసుకున్నావే. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు రక్తమే ఒక వ్యాక్సిన్ అనుకోలేవా? ఏడైతుంది అది. అమ్మో నా ప్రాణం పోతాదిగా. నేను కూడా యవ్వనస్తునే, నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా, కరోనా వ్యక్తులతో తిరిగిన, కరోనా నా దరిదాపులకు రాలేదే. వాస్తవం చెప్పేది నేను. నో వ్యాక్సిన్, నో బూస్టర్ డోస్, నో ఫస్ట్ డోస్. విశ్వాస యాత్రలో మనం వెళ్ళే యాత్ర ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువుకు నమ్మకంగా ఉంటే అద్భుతంగా నీ ప్రాణాన్ని కాపాడుతాడు. సామాన్యమైన సూక్ష్మమైన రోగానికి భయపడి వ్యాక్సిన్ వేయించుకున్నటోళ్ళకి ఇప్పుడు ఎంత మంది మరణం పొందుతున్నారు తెలుసా మీకు? హార్ట్ అటాక్ రావడం కారణం ఇంపార్టెంట్గా వ్యాక్సినే. భయపడి అటువంటి మరణము నుంచి రక్షింపగల దేవుడు మన దేవుడు. ఫస్ట్ ఏంది? పాపముల నుంచి రక్షించిన దేవుడు. రెండోది మరణము నుంచి రక్షించ. 2వ సమూయేలు గ్రంథం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. కీర్తనీయుడైన యెహోవా దావీదు బాధల్లో పోతున్నప్పుడు ఆ దావీదు రాస్తున్న కీర్తనల గ్రంథంలోకి వస్తే ఏమంటున్నాడు? నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. శత్రువు ఎవరో కాదు, నీ బంధువులే నీకు శత్రుత్వము, నీ ఇరుగు పొరుగు వారే నీకు శత్రుత్వము, నీ చుట్టుపక్కల ఉన్న వారే శత్రువులు. అటువంటి కబంధాస్తాల శత్రువుల నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రణాళిక వేస్తూ వచ్చినాడు. లోకములో ఉన్న శత్రుత్వము, బానిసత్వంలో ఉన్న శత్రుత్వము, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్న శత్రుత్వంలో నుంచి నిన్ను నన్ను విడిపించిన దేవుని నీవు నేను ఏం చేయాలా? ఆరాధన చేయాలా? ఏం చేస్తాం మనము? ఆరాధన చేయమంటే నా జీవితంలో ఏం చేయలే బ్రదర్, నేనెందుకు ఆరాధన చేయాలంటాం. నేనంట ఈ భూమి మీద ఎన్ని శత్రుత్వ భయాలతో బాధపడుతున్నాడు మానవుడు. ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకు ఒక్కటే భయం. మానవునికి భయం అంటే ఏంటి చెప్పండి? 3 ఉన్నాయి. 3 అంటే మానవునికి భయం ఏంటి చెప్పండి? మరణం, ఇంకా మరణం ఒకటి కరెక్ట్. ఇంకా మానవునికి 3 అంటే భయం. ఒకటి ముసలితనం అంటే భయం. ఏంటి? నిజం చెప్తున్నా నేను. నా యవ్వన ప్రాయము, నా యవ్వన జీవితము ఎక్కడ నా అందము పోతుందో అని మానవునికి భయం. రెండోది రోగం అంటే భయం. మూడోది మరణం అంటే భయం. ఈ 3టికి భయపడని మానవుడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? లేడు. ఎంత అందంగా ఉన్నా, ఎంత తన ముఖాన్ని ఎంత నీటిగా పెట్టుకున్నా ఒక దినం వస్తుంది, కొన్ని దినాలు గడిచే కొద్దీ ఈ అందం ముసలితనం అవుతూ ఉంటుంది చూడు. అప్పుడు మానవుడు ఎంత బాధపడతాడో, ఎంత వేదన పడతాడో. నా అందం పోతుందే, నా ఏజ్ ముసలైపోతుందే అని బాధపడుతూ భయపడుతూ బతుకుతాడు మానవుడు. అటువంటి మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు శత్రు భయముల నుంచి, శత్రువు అంటే ఎన్నో శత్రు బంధత్వాలు, అటువంటి శత్రుత్వము నుంచి నిన్ను నన్ను విడిపించగల దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చినాం. ప్రభువా
నా జీవితంలో శత్రు కబంధాస్తాల నుంచి నన్ను విడిపిస్తూ వచ్చినావు. మరణ భయం నుంచి నన్ను విడిపిస్తూ వచ్చినావు. పాపములో నుంచి నన్ను రక్షిస్తూ వచ్చినావు. ఆ దేవుని నీవు నేను ఆరాధించాలనే ఆయన కోరుతున్న ఉద్దేశము. అందుకే శత్రువు చేతిలో నుంచి విడిపించబడాలంటే చాలా కష్టం. అటువంటి లోకం అనేది ఒక శత్రుత్వము. అటువంటి లోక సైతాన్ని జయించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఈ భూమి మీద హెబ్రోన్ ప్రార్థనా మందిరములో నీవు నేను ఎలుగెత్తి ఆరాధించాలని ఆ శత్రువుల భయం నుంచి, ఆ శత్రుత్వం నుంచి నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చినాడు. ఆ దేవుని నీవు నేను ఆరాధించడానికి ప్రభువా నిజమే, నా శత్రు భయముల నుంచి విడిపిస్తూ వచ్చినావు, రక్షిస్తూ వచ్చినావు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా, నిన్ను ఆరాధిస్తా అని ప్రభువును ఆరాధించు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం ఎట్లంట, నశించుతున్న మానవుణ్ణి వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా వచ్చనని అతనితో చెప్పాను. నీవు నేను నశించిపోతున్నాం, నరకానికి పరితపిస్తున్నాం, నరకానికి పరిగెత్తుతున్నాం. మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి మానవుడు నశించిపోతున్నాడు. అటువంటి పాపాత్ముడైన మానవుణ్ణి సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడి నుంచి రక్షించుటకు మనిషి కుమారుడుగా వచ్చినాడంట. ఈ భూమి మీదికి మనిషి కుమారుడుగా రావడమే కాదు, ఎటువంటి నశించిపోతున్నాం మనము, ఎటువంటి దాంట్లో నశించిన దానిని, పాపముతో నశించిపోతున్నావు, రోగముతో నశించిపోతున్నావు, అప్పులతో నశించిపోతున్నావు, ఆర్థిక సమస్యలతో నశించిపోతున్నావు. అదే విధంగా లోకంలో చూస్తే కట్టుబాటలతో నశించిపోతున్నావు. అటువంటి నశించిపోతున్న మానవుణ్ణి వెతికి రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి దిగి వస్తూ వచ్చినాడు. ఆ ప్రభువే నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చినాడు. ప్రభువా, లోకములో నశించి నరకానికి పోవాల్సిన నన్ను లోకములో నశించి నరకానికే కాదు గాని నేను ఎటు చూసినా కూడా బాగుపడే జీవితములో నా యాత్రలో ఎక్కడా కనబడదు. అటువంటి నన్ను కూడా రక్షిస్తూ వచ్చినావు, కట్టుబాట్ల నుంచి రక్షిస్తూ వచ్చినావు. ఇంకా కొన్ని ఉంటాయి మనది. ఏమి దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ ఏం పో మనలో లోకాశలు పో, లోక ఆచారాలు పో, లోక కట్టుబాట్లు పో, ఇంకా అవే పాటిస్తూనే ఉంటావు. నశించిపోతున్న మానవుడు పాపముతో నశించిపోతున్నాడు, రోగముతో నశించిపోతున్నాడు, సమస్యలతో నశించిపోతున్నాడు. ఎటు చూసినా ఆ వ్యక్తికి ఆదరణ లేని వ్యక్తి. నీవు నేను కూడా నన్ను ఎవరు ప్రేమిస్తారు అనే దినాలలో సృష్టికర్త అయిన దేవుడు, ఓ ప్రియ దేవుని బిడ్డ, నశించిపో మాకు, నీలో ఉన్న బాధను విడిపిస్తాడు, నీ సమస్యను విడుదలిస్తాడు. ఆ విధంగా ప్రభువును ఆరాధన చేయి అనేదే ప్రభు కోరిక, ఆయన ఉద్దేశము, ఆయన దృక్పథము. నశించిపోయే మానవుని విడిపిస్తూ వచ్చినావు. నిజమే కదా ప్రభువా? గత జీవితం జ్ఞాపకం చేసుకో. నీవు నేను ఎటువంటి నశించిపోతూ వస్తున్నాము. ఆ విధంగా ప్రభువును ఆరాధించడానికి నీ హృదయాన్ని ఉత్తేజపరచుకోవాలనే ప్రభు కోరుతున్నాడు. చాలా మంది ఏమంటామంటే మానవుని రీతిగా ఎన్నో చూడొచ్చు, కానీ ఆ విధంగా వారికి లోకంలో ఉన్న వారికి అవి ఆదరణ కలిగియకపోవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుని వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది. అటువంటి నశించే దాని నుంచి నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చినాడు. ఒక వ్యక్తి నశించిపోతున్నాడంటే ఆ వ్యక్తిలో రోగమన్నా ఉండాలా, ఆ వ్యక్తికి అనారోగ్య పరిస్థితి అన్నా ఉండాలా. ఎందుకు ఆ వ్యక్తి మంచి కావట్లేదంటే ఆ వ్యక్తిలో ఉన్న రోగము తీవ్రమైనదై ఉండాలా. అటువంటి నశించిపోతున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి దిగి వచ్చాను. ప్రభువా, ఒక మనిషి కుమారుడుగా వచ్చినాడు. సామాన్యమైన వ్యక్తిగా 33.5 సంవత్సరం జీవించినాడు. ఈ జీవిత యాత్రలో 33.5 సంవత్సరములో 39 కొరడా దెబ్బలు తన వీపు అప్పజెప్పినప్పుడు, చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కన బల్లెపోటు, వీపు దున్నబడుతుంటే యేసు క్రీస్తు ప్రభుల వారిలోంచి ఏ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలే.
అంత ప్రేమామయుడైన యేసు ప్రభు నీవు నేను నశించి నరకానికి పాత్రానికి నరకము ఆవుతవుతున్నటప్పుడు నరకము నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అటువంటి నశించిపోయే మానవుణ్ణి ఏమిస్తూ వచ్చినాడు? జీవం ఇస్తూ వచ్చినాడు. ఆ ప్రభు నీవు నేను ఆరాధించాలనే ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రభువా, నా జీవితంలో ఇంత త్యాగం చేస్తూ వచ్చినావు, నేను నిన్ను ఆరాధన చేస్తా. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమిల్ రాసిన పత్రిక ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎక్కడి నుంచి రక్షింపబడతామంట? లోకములో ఉన్న ఉగ్రత, పాపం అనే ఉగ్రత, దుష్టత్వం అనే ఉగ్రత, నాశనమైన ఉగ్రత. మీరు గత ఆగస్టు 2వ తారీఖు చూసినారో లేదో, సెప్టెంబర్ 2వ తారీఖు విజయవాడ మొత్తం దేనికి ఏమైంది? ఉగ్రత పాలకు ఆవుతవుతూ వచ్చింది. ఉగ్రతకు నశించిపోయింది. అటువంటి ఉగ్రత మీకు రాలేదే? వచ్చిందా? లేదు. ప్రభువా, ఎంత ధన్యులు మీరు. ప్రభువా, నిజమే, ఈ ధన్యకరమైన పట్టిలో నా పేరు పెట్టినావు. అటువంటి ఉగ్రత నా మీదికి రానియలే. సాతానుగాడు తెచ్చే ప్రతి ఉగ్రత నుంచి నన్ను తప్పిస్తూ వచ్చినావు. మరణం అనే ఉగ్రత నుంచి నన్ను రక్షిస్తూ వచ్చినావు. అందుకే అంటున్నాడు చక్కగా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఎవరి వలన నీతిమంతులుగా తీర్చబడుతుంది? యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే కొనబడతారో, యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణలు విడుదల పొందుతావో, యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడి పట్టీలోకి చేర్చబడతావు. ఆయన రక్తము ద్వారానే నువ్వు నేను రక్షించబడగలుగుతాం. అందుకే అటువంటి ఉగ్రత నుంచి రక్షించడమే కాదు కానీ ఆయన ద్వారా నిశ్చయముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడేదము. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షింపబడడానికి నీ కొరకు కలవరి శిలువలో రక్తం గార్చిన ప్రభువు ఎన్నంతలా రక్షించుతూ వచ్చినాడు చెప్పండి. ఫస్ట్ దేంది? పాపముల నుంచి రక్షిస్తూ వచ్చినాడు. రెండోది మరణము నుండి రక్షిస్తూ వచ్చినాడు. మూడోది శత్రువుల చేతిలో నుంచి రక్షిస్తూ వచ్చినాడు. నాలుగోది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఐదోది ఉగ్రత నుండి రక్షిస్తూ వచ్చినాడు. నిజమే ప్రభువా, నా జీవితం చూస్తే ఎటు చూసినా కూడా నన్ను నేను రక్షించుకోలేను. ఏ కోణంలో చూసినా కూడా నన్ను రక్షించుకోలేను. మరణం నుంచి రక్షిస్తూ వచ్చినావు, పాపముల నుంచి రక్షిస్తూ వచ్చినావు, ఉగ్రత నుండి రక్షిస్తూ వచ్చినావు, శత్రువు నుంచి రక్షిస్తూ వచ్చినావు. ప్రభువా, ఇంత గొప్ప త్యాగము చేస్తూ వచ్చినావు. నేను నిన్ను ఆరాధన చేస్తా. నా గొంతులో ఊపిరించినావు. నన్ను ఈ భూమి మీద బ్రతకడమే కాదు, బ్రతికి బట్ట కట్టడమే కాదు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చిన దేవుని నీవు నేను ఆరాధన చేయాలా? ఏమిస్తే కాదు ఆరాధన చేయాల్సింది. ఇన్ని సౌకర్యాలు ఇన్ని విధాలుగా నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ప్రభువును ఆరాధించలేకపోయినావు అనేది ఒక్కసారి నువ్వు నీ హృదయంలో ఈ క్వశ్చన్ వేసుకో. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. అందరము సిస్టర్. అయితే తీసినారు అందరూ. అయితే యూదా వారి ఎడల జాలిపడిన్, విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, యౌతులను అను వాటి చేత కాక ఈ తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. నిజమే కదా ప్రభా, నా జీవితంలో ఎవరి చేత నేను రక్షణ పొందలేదు, ఎవరు నన్ను రక్షించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దిగి రావడమే కాదు, పాపములో పతనమైపోతున్న మానవుని రక్షిస్తూ వచ్చినాడు. నరకానికి ఆవుతవుతున్న, మరణంలో కొట్టుమిట్టాడుతున్న మానవుని రక్షిస్తూ వచ్చినాడు. ఉగ్రతకు పాలైన మానవుని రక్షిస్తూ వచ్చినాడు. శత్రు కబంధ హస్తాలలో ఉన్న మానవుని రక్షిస్తూ వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చినావు. దాన్ని బట్టి నేను నిన్ను ఆరాధన చేస్తాను. చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన ప్రభువును ఆరాధించడానికి నీవు నేను బద్ధులై ఉన్నాం. ప్రభువా, దీన్ని బట్టి నేను నిన్ను ఆరాధన చేస్తా.
ఈ విధంగా వాక్యానుసారంగా ప్రభువును ఆరాధించాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుంది. ప్రేమ గల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ ప్రజలు ప్రభా తండ్రి వాక్యానుసారంగా ఆరాధించడానికి కృప చూపవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న పల్లవి వాడుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. సాంగ్ నెంబర్ 5. సాంగ్ నెంబర్ 5 1-2 వచనాలు చదువుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. సాంగ్ నెంబర్ 5. లేచి నిలబడి 2వ వచనం పాడేటప్పుడు మీరు పిల్లలు సండే స్కూల్కు వెళ్ళవలసిందిగా మనవి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూచినను, నరకపు పాశములారి కట్టినను. నా శత్రువులు నన్ను చూచినను, నరకపు పాశములారి కట్టినను. వరద వలె భక్తి నన్ను పాలిన, వరద వలె భక్తి నన్ను పాలి, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరవక మరణి, ఉన్నత దుర్గమైన దుర్గం. మరణ పుటురులలో మరువక మరణిన, ఉన్నత దుర్గమైన కనాలయములో నా మరణినను, కనాలయములో నా మరణినను. ఆదిరెను ధరణి భయంకముపై, ఆదిరెను ధరణి భయంకముపై. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కూర్చోండి. ఒక బ్రదరు ఒక సిస్టరు, ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా బిగ్గరగా చక్కగా మంచిగా స్పష్టంగా ఎన్ని చెప్పినానో మీకు అర్థం చేసుకోవాలా. మీరు గంట సేపు చేస్తానంటే నేను ఆపేస్తా. ఎంత 2 నిమిషాల్లో వర్షిప్ కాకపోతే నేను మైకు కొడతా, నేను టైం పెట్టుకుంటా. 1.5 minute కంటే ఎక్కువ వర్షిప్ చేయకూడదు అంతే. ఆ లోపే నువ్వు ఆరాధన